హాయ్ గాయ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం పనసకాయ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, చిల్లీ, పుదీనా, రైస్, పనసకాయ ముక్కలు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు అండ్ కొబ్బరి వేసుకుని చేసుకుని పేస్ట్. బిర్యానీ సామాన్లు: ఈ పౌడర్ ఏమో మనం దాల్చిన చెక్క, లవంగాలు అండ్ జీలకర్ర, షాజీరా, యాలక్కాయలు వేసుకుని చేసుకున్న పౌడర్. నేను ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. పసుపు, కారం, బిర్యానీ ఎసెన్స్, ఇది బిర్యానీ లిక్విడ్, పెరుగు. హాయ్ గైస్, మనం ముందుగా స్టవ్ వేసుకుని ఒక బాణీ పెట్టుకున్నాం. అందులో మనం నెయ్యి వేసుకున్నాం. ఇందులో మనం బిర్యానీ సామాన్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. నేను ఆనియన్స్ వేసిన ఫ్రెండ్స్, చిల్లీ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం. మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం టమాటోస్ వేసుకున్నాం. టమాటోస్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాం. టమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం ముందుగా చేసి వేసుకున్న పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes మనం మూత పెట్టుకుని వేపుకుందాం ఫ్రెండ్స్. ఈ పేస్ట్ కూడా కొంచెం బాగా దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. పుదీనా కూడా కొంచెం బాగా మగ్గాలి. పుదీనా కూడా కొంచెం బాగా దగ్గరికి మగ్గిపోయింది. నేను ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాను సార్. పెరుగు కూడా కొంచెం పచ్చివాసన. ముందుగా మనం ఈ పనస పిక్కల్ని ఉడకబెట్టుకుని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం. ఇందులో మనం పసుపు, కారం, ఇందాక చెప్పాను కదా బిర్యానీ మసాలా, అవి వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసుకుని దీంట్లో మనం కొంచెం పెరుగు వేసుకుని ఒక 5 minutes, ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్లా చేసుకుందాం. అలా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇది నేను ఇందాక 5 minutes మ్యారినేట్ చేసి పెట్టినాను కదా, ఇప్పుడు ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం పనస ముక్కలు వేసాం కదా, అవి కొంచెం మగ్గినాయో లేదో చూసుకుందాం. అవి కూడా కొంచెం మగ్గిపోయినాయి. ఇందులో మనం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను 1/2 kg బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు. ముందు దాంట్లో వాటర్ వేసుకున్నాం.
ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ నుంచి మనం సాల్ట్ వేయలేదు కదా, ఒకసారి కూడా సాల్ట్ సరిపోయిందో లేదో సరిపడా వేసుకుందాం. నాకు 2 స్పూన్స్ పడుతుంది. ఇది కొంచెం మరగాలి. మరిగాక మనం రైస్ వేసుకుంటాం. ఎప్పుడైనా మీరు పనస పిక్కల బిర్యానీ ఇలాగే చేస్తారా, ఇంకా వెరైటీగా చేస్తారా, నాకు కామెంట్స్లో చెప్పండి. ఇందులో మీకు ఒక ట్విస్ట్ ఉంది, లాస్ట్లో చెప్తాను, అది మీరే చూసి తెలుసుకోండి. మీకు ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాలి. చివరి వరకు చూస్తేనే మీకు అదేంటో అర్థమవుతుంది. ఇది కొంచెం బాయిల్ అవుతుంది. ఒకసారి ఒక 10 మినిట్స్ మనం ఇది కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏ చికెన్కి మటన్ కూడా ఇది తీసిపోదు, అంత టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీ. మన ఏదో చికెన్ ప్రోటీన్ అనుకుంటాం కానీ మెయిన్ అసలైన ప్రోటీన్ దీంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే నెలకు ఒకసారైనా డెఫినెట్గా ఒకసారి చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో కర్రీ చేస్తారు, ఫ్రై చేస్తారు, బిర్యానీ కూడా చేస్తారు. మీరు ఏది చేసుకున్నారో, మీ ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసి వీడియోస్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నట్టుంది కదా, ఇది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా మరిగితేనే మనకి బిర్యానీకి ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు వాటర్ బాగా కంప్లీట్గా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఏదో కొంచెం మరుగు వచ్చింది కదా రైస్ వేసేసి మూత పెట్టేస్తాం, అదే అవుతుంది కదా అని అలా పెట్టకూడదు. ఎప్పుడు వాటర్ కంప్లీట్గా బాయిల్ అవ్వి మనం సిద్ధంగా ఉంటేనే అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. అప్పుడు బిర్యానీ రైస్కి బాగా ఫ్లేవర్స్ పడతాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని అది కొంచెం దగ్గర పడ్డాక నేను రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మీకు ప్రాసెస్ ఏంటో చెప్తాను. బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత నేను ఒక 5 మినిట్స్ తీసి చూసి కలిపేసి నేను ఇలా వెయిట్ పెట్టుకుని దాన్ని స్టాప్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకి ఒక పావు గంట సేపు అలాగే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని. ఇప్పుడు అందులో మనం కొన్ని ఫ్లేవర్స్ వేసుకుంటాం. ఇది బిర్యానీ షాహీ మసాలా ఫ్లేవర్. ఇది వేసుకుంటే మనకి బిర్యానీలో చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, లేకపోతే ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఒక్క చుక్క వేసుకోవాలి. ఇది బిర్యానీ సిరప్, ఇది కూడా ఒక డ్రాప్ వేసుకోవాలి. ఇది బిర్యానీలో లాస్ట్లో వేసుకుని ఇది ఒక ఫ్లేవరు. ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది వేసుకున్న చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. నేను చాలాసార్లు ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. దీని పేరు టిక్కా కొరియా వాటర్ అని చెప్తే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. టిక్కా కొరియా వాటర్, అది మీరు తీసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. ఇందులో మనం పుదీనా కొత్తిమీర వేసుకుని దీన్ని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. నా ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దమ్ పెట్టుకున్నాను. దీని మీద వెయిట్ పెట్టుకుని దమ్ పెట్టుకున్నాను. ఇంకొక పావు గంట దీన్ని ఇలా మగ్గిస్తే ఎంతో టేస్ట్ అయిన పనస పిక్కల బిర్యానీ రెడీ అవుతుంది. లాస్ట్లో మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మనం ఎంతగా వెయిట్ చేస్తున్న బిర్యానీ, పనస పిక్కల బిర్యానీ. లాస్ట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అవి వేసుకున్నాక ఇంకా చాలా ఫ్లేవర్ చాలా మారిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీకు ఏం చెప్పలేను. నేను చాలా ధన్యవాదాలు
ధన్యవాదాలు మాత్రమే చెప్పగలను. ఇలాగే నా ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి. మీకు ఏం రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.